ఇప్పుడున్న యువతకి మెసేజ్ ఏంటి ఇస్తాం? అంటే వాళ్ళు నీలాగా చెడుదారి పట్టమంటావా, లేదా జీవితం నువ్వు పడ్డ దెబ్బలు చూసి వాళ్ళు ఆ ట్రాక్లో రాకుండా మంచి ట్రాక్లో వెళ్ళాలి? సార్ ఇప్పుడున్న పోరగాళ్ళు ఎట్టురు తెలుసా, చిన్న 10th క్లాస్ పోరగాళ్ళు ఇట్లా గంజా తాగుతుండు. నేను చూస్తున్నాను కదా పంపు కాడ 10th పోరగాళ్ళు సార్, 10th పోరగాళ్ళు గంజా తాగుతారు. కానీ నువ్వు 9th క్లాస్ గంజా తాగావు కదా. అప్పుడు నాకు సార్ నేను 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు సార్. 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు. తర్వాత కొద్ది దోస్తులు కలిసి లోపల గంజా స్టార్ట్ చేసిన నేను. ఇక గంజా అంటే విపరీతంగా తాగిన, సైకో అయినా లోపల పిచ్చనైనా నేను అంత తాగిన. అది ఒకటి పోరగాళ్ళు ఎట్టున్నాడంటే సార్ ఇప్పుడు అంత దోస్తాని ఎమరా మచ్చా నడురా మచ్చా తాగుదాం. ఒక్కొక్కడు నాకు తెలిసిన ఒక పోరున్నాడు సార్, వాడు గంజాయికి అడిక్ట్ అయిపోయి అరకు పోయి 2 కిలో గంజాయి తెచ్చుకొని దోస్తులకు పంచుడు. అదొక స్టైలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది తీసుకో, పైసలు ఎట్లా ఇప్పుడు పైసలు వంచుడు ఎట్లా ఉన్నోడు పైసలు ఎట్లా వంచారు సార్, అట్లా గంజాయి వంచాడు. అదొక క్రేజ్ వానికి అట్లా తయారైపోయింది. ఇలా ఏం చేయమంటావు వాళ్ళందరికీ? ఏం లేదు సార్, ఇగో ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టాలి. గంజాయి తాగిరు అనుకో చేతులు మొత్తము రెడ్ అవుతాయి, ఆటోమేటిక్ కళ్ళు రెడ్ అవుతాయి, వాని వాల్కం వేరే అవుతుంది. ఆ తాగినాక వాడు ఏం చేస్తాడో ఎవరికి వెళ్తారు సార్. మన ఇంట్లో అమ్మ నాన్న చూసుకోవాలి. ఇప్పుడు మా ఆవిడే కదా వాడు ఎటు పోతాడు ఏంది అని లైట్ తీసుకుంటారు, గానే చెడిపోతారు సార్. అమ్మ నాన్న కన్నేసి పెట్టాలి, ఎట్లున్నారు మన పిల్లలు, ఎట్లున్నారు, ఏం చేస్తారు, మన దోస్తాను ఎట్లున్నది, మన ప్రవర్తన ఎట్లున్నది, అవన్నీ పట్టించుకుంటలేదు సార్. ఇవాళ రేపు అట్లనే అయింది. ఇప్పుడు నా కథ ఇట్లా నాదంటే వేరు సార్, నాది అప్పట్లో మొత్తం మనది వేరే. మా ఇంట్లో వాళ్ళు చదువుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న చదువుకోలేదు, వాళ్ళు ఊరు నుంచి వచ్చి బతికిన వాళ్ళు కాబట్టి అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు సార్, మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళే, వీళ్ళు చదువుకున్న పిల్లలు చదువుకున్న వాళ్ళే. అమ్మ నాన్న అనేది ఒక ఇంటి మీద పిల్లలు ఏం చేస్తారు అని చెప్పి ఒక దాని మీద కన్ను పెట్టి ఉంచాలి. లేకపోతే సినిమా అయ్యో నా కొడుకు జైల్లో పడ్డా పడాలి, ఓ 3 నెలలు ఉండని, నా కొడుకు జైలు ఏం తింటాడో ఏం చేస్తారో వారంకోసారి కనిపించి పండ్లు పొలాలు ఇస్తే హే అంటాడు. ఉంచాలి, పనిష్మెంట్ తెలవాలి. జైలుకి ఇట్లుంటుందా, ఇంత టార్చరా, వాడు ఏడవాలి, వానికి తెలవాలి నేను ఏం తప్పు చేసినా ఎందుకు వచ్చినా లోపలికి. మనకి బాధ ఫస్ట్ టైం పోయినప్పుడే మనకి బాధ తెలవాలి సార్. వానికి తొక్కాలి, అప్పుడే తొక్కితేనే. అదేదో సామెత ఉంటుంది, మా సార్ చెప్తుండే, మొక్క వంగుదా మానే వంగుదా అని. ఆ సామెత ప్రకారము వాడు లోపల ఫస్ట్ టైం లోపలికి పోతేనే తొక్కిచ్చి పెట్టాలి. భయం అనేది గుసపెట్టాలి గుండెల్లో. అప్పుడు మళ్ళీ జైలు ముఖం చూడాలంటే వాడు దోసు కనబడితే ఫస్ట్ సెంట్రల్ జైలు గేట్ కనబడుతుంది. అమ్మ ఈయనతో మాట్లాడితే ఆడికి పోవాల్సి వస్తారా అని చెప్పి ఒక భయం ఉండాలి. ఆడు మళ్ళీ వాడిని దోసాకి చెప్తాడు, అరే ఎందుకురా నాయన మీ అమ్మ అని చెప్పి వాడు ఇంకొక 10 మందికి చెప్తాడు సార్. లేదు అమ్మ వచ్చిర్రు మా కొడుకు జైలు గుండెలు కొట్టుకొని ఏడుతున్నారు అనుకో, అమ్మ నేనంటే మా ఇంట్లో ఎంత ప్రేమ ఉన్నదిరా బాయ్, లైట్ అయిపోతుంది, భయం పోతుంది. అంతే, ఎంతగా అమ్మ వస్తారు తీసుకొని పోతారు. సెకండ్ టైం ఇక రొటీన్ అయిపోతుంది సార్. అది ఇక జైలు అంటే భయం పోతుంది. చెల్లపల్లి జైలు సార్ ఫస్ట్ ఎంట్రింగ్ ఇస్తేనే గుండె వలిపోతుంది ఒక్కొక్కరికి. నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను 70 కిలోల నుండి 45 కిలోలు అయినా సార్ 3 నెలలకే. నేనే అన్నం అట్లుంటుంది, ఇప్పుడు అన్నం మంచిగా ఉన్నది. లోపల ఏంది అన్ని కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ పోయిన అనుకో సార్, ఫస్ట్ ఏమనుకుంటారు అంటే 4 రోజులు కౌన్సిలింగ్ లేదు, 10 రోజులు వారం రోజులు పోతే ఏందిరా సోది అనుకుంటారు. అది ఆ క్లాస్ పోతుంటే డీప్గా పోతుంటే ఆటోమేటిక్ లైన్లోకి వస్తారు తెలుసా సార్. అంత మంచిగా క్లాసెస్ ఇస్తారు. లోపల ఖైదీలు ఇప్పుడు లైఫ్ వాళ్ళు ఉంటారు సార్, ఒక 6-7 మంది అన్నలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితం ఎట్లా నష్టమైంది ఎవరిదో విషయం కాదు సార్, ఎవరిదో విషయం కాదు. వాళ్ళు దెబ్బ తాకి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళ స్టోరీ ట్రూగా మనకు చెప్తారు కదా, మనల్ని ఎంతో కొంత నేర్చుకోవాలి కదా సార్. నేను నేర్చుకున్నా సార్, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. నేను ఒక 10 మందికి చెప్పేంత స్థాయికి వచ్చిన. నన్ను సారు మేడం పిలుస్తుంది అప్పుడప్పుడు, బాలు ఇట్లా క్లాస్ ఉన్నది నువ్వు రా, నీ జీవితం ఎట్లుంది, ఎట్లయింది, ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు చెప్పు అంటే. ఇప్పుడు అలా ఎట్లుంటుంది తెలుసా సార్ సినిమా, మైండ్ ఎక్కడుండేది వాళ్ళది. ఒక 10 నిమిషాలు మాట్లాడి అయితే వాడు వెళ్ళిపోతాడు లోపలికి. ఇది ఏం చెప్తుండ్రా వీడని. ఇక్కడే టైం ఉండదు, ఏసీ హాల్ ఉంటుంది మీద, మంచిగా కుర్చీలు వేసి దొంగలనోడన్నా ఒక కుర్చీలు వేసి కూర్చోబెట్టి లోపల ఏసీలో ఛాయలు బిస్కెట్లు ఇచ్చేవాడని మంచి మాటలు చెప్తారా సార్. కూర్చోబోయాడ కూర్చో, బాత్రూమ్ గాడు నాడు జాడు కొట్టు, ఎవరు రెస్పెక్ట్ ఉండదు సార్ జైల్లో.
అట్లే తెలుసా పెళ్లి కొడుకు కూర్చోబెట్టి నీతి ముంచే బుజ్జి అట్లా కాదురా నాని ఇట్లా కాదురా భయం 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 పట్టించి ప్రేమ చేస్తే ఎట్లుంటుంది సార్ అవును అది వేరే ఆ ఫీలింగ్ వేరే ఏడుస్తారు సార్ ఒక్కొక్కడు లోపల బలహీనులు ఉంటారు కొందరు వాళ్ళకి ఏం తెలియదు మమ్మీ డాడీ పిల్లలు ఉంటారు ఏదో దోస్తుల్లో పోయి ఖరాబ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఆడైతే గుండెలు పట్టుకొని ఏడుస్తారు సార్ ఇక అట్లుంటుంది సినిమా మనిషి మారుతాడు సార్ కానీ కొంచెం టైం వెనక ముందు కానీ నేను అనుకున్న సార్ ఇక నా బతుకు గింతే అవ్వ ఎవడో ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్లో ఉన్నా నేను అంటే ఇంత గొప్ప కాదు సార్ నాకు గవర్నమెంట్ ఒక క్షమాభిక్ష పెట్టి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను జైలు డిపార్ట్మెంటు నేను మారిన కారణం జైలు డిపార్ట్మెంటు మా బీనా మేడం సార్ ఉన్నత క్లాసు డీజీ సార్ పర్మిషన్ ఇచ్చిన కాంచి ఈ ఒక్క దగ్గరనే కాదు సార్ చెల్లపల్లిని కాదు ప్రతి ఒక్క డిస్టిక్ జైలల్లో సబ్ జైలల్లో ఉన్నత క్లాస్ ఉన్నది ఊర్లో ఇట్లా అది మంచిగా నడుస్తుంది మంచిగా మారుతుర్రు ఇక నిన్న ఒకటే సార్ ఆమెకి నేను రుణపడి ఉంటాను సార్ ఆమెకు నేను నా ఇప్పుడు నాన్న చనిపోయి కాంచి ఇంకా నాకు బాధ్యత పెరిగి మందు బంద్ చేసిన నేను బాగా తాగే సార్ మందు సిగరెట్లకి నేను బయట మందు బాగా తక్కువ చేసిన బంద్ చేసిన అని చెప్తలేను నేను తాగుతున్నా కానీ ఎప్పుడో సార్ కొంచెం ఎక్కువ టెన్షన్ అయితే మందు పని ఎక్కువైందంటే ఒక కోటర్ తీసుకోతా ఇంటికి తీసుకో తాగుతా అంట మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch